మనం ఒకరికి సహాయం చేసి వారు మనకు థ్యాంక్స్ చెప్పలేదని బాధపడతాం. ఒక పని చేసి దానికి తగిన గుర్తింపు రాలేదని బాధపడతాం. ఎందుకంటే మనం ఆ ఫలితం మీద ఆశ పెంచుకున్నాం. శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక కఠినమైన నిజాన్ని చెబుతున్నాడు. అర్జున, ఫలితం మీద ఆశతో పనిచేసేవాడు అత్యంత పేదవాడు. ఎందుకంటే అతని సంతోషం అతని చేతుల్లో లేదు, బయటి ఫలితాల మీద ఉంది అని ఆయన ఇచ్చే ఆ హెచ్చరిక ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఫలితాన్ని ఆశించి చేసే అకామ కర్మ అనేది నిష్కామ బుద్ధితో చేసే బుద్ధియోగం కంటే చాలా తక్కువ స్థాయిది. ఓ ధనంజయ, బుద్ధియోగం అనేది అత్యున్నతమైనది. కాబట్టి నువ్వు ఆ సమత్వ బుద్ధిని ఆశ్రయించు. అంటే ఫలితం మీద కాకుండా సరైన అవగాహనతో పనిచేయడం మీద దృష్టి పెట్టు. కేవలం ఫలితం కోసమే పనిచేసేవారు కృపణులు, అంటే దీనులు లేదా పిసినారి వంటి వారు. కృష్ణుడు ఇక్కడ కృపణ అనే పదాన్ని వాడాడు. సాధారణంగా డబ్బుండి ఖర్చు చేయని వాడిని పిసినారి అంటారు. కానీ ఇక్కడ అనంతమైన ఆత్మశక్తి ఉండి కూడా చిన్న చిన్న ఫలితాల కోసం చూస్తూ అవి రానప్పుడు ఏడ్చేవాడు ఆధ్యాత్మిక పిసినారి అని అర్థం. వాడు తన సంతోషాన్ని ఫలితానికి తాకట్టు పెట్టేశాడు కాబట్టి వాడు దీనుడు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం నిజమైన స్వేచ్ఛ. మీరు ఫలితం ఆశించకుండా పని చేస్తే గెలిచినా ఓడినా మీరు ప్రశాంతంగా ఉంటారు. అదే ఫలితం మీద ఆశ ఉంటే రిజల్ట్ బాగుంటేనే మీరు నవ్వుతారు, లేకపోతే ఏడుస్తారు. అంటే మీ సంతోషం రిజల్ట్ చేతిలో ఉంది. ఫలితం మీద టెన్షన్ లేనప్పుడే మన బుద్ధి పదునుగా పనిచేస్తుంది. ఇది నా బాధ్యత, నేను దీన్ని అద్భుతంగా చేస్తాను అనుకోవడమే బుద్ధి యోగం. మనం చేసే ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలి తప్ప గమ్యం చేరాక సంతోషిస్తాను అనుకుంటే సగం జీవితం ఆందోళనలోనే గడిచిపోతుంది. అర్జున, ఫలితం కోసం చూసే చిన్న మనస్తత్వాన్ని వదిలే సమత్వ బుద్ధితో ఒక యోగిలా యుద్ధం చేయి. అప్పుడే నువ్వు నిజమైన వీరుడివి అవుతావు అని కృష్ణుడు అర్జునుడిని మేల్కొల్పుతున్నాడు. బుద్ధిమంతుడు ఈ లోకంలోనే పుణ్యపాపాలు రెండిటినీ వదిలేస్తాడు అని వివరించే 2వ అధ్యాయం శ్లోకం 50 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.